అసలు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి గంజాయి అమ్ముకు బతికేటువంటి వాళ్ళకి, భూ కబ్జాలు చేసేటువంటి వాళ్ళకి, రౌడీ షీటర్లని పరామర్శించేకి వెళ్తారండి? మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి? నేరం చేసిన వాళ్ళని కులాలను అంటగడుతూ నీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఎక్కడా కూడా మీరు స్పందించకుండా, మీరు వాటి గురించి మాట్లాడకుండా, వాటి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఒక పోలీస్ అధికారిని, విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని నడి రోడ్డు మీద దాడికి పాల్పడితే, హత్యాయత్నానికి పాల్పడితే, అలాంటి రౌడీ షీటర్లని, అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళుతూ నువ్వు ఒక నేరస్తుడివి, ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తివి. కాబట్టి నీకు రాష్ట్రం కోసం పనిచేసినా, లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినా, ప్రజల హక్కుల కోసం పనిచేసినా వాళ్ళని ఏ రోజు పరామర్శించని నువ్వు ఈ రోజు సబ్ జైలు దగ్గరికి పోతానో కేవలం నీ క్రైమ్ పార్ట్నర్ ని పరామర్శించడానికి. ఈ రోజు సంఘ విద్రోహ శక్తులుగా ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి రౌడీ షీటర్లని పరామర్శించడానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వెళ్తున్నావంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నీ నేర స్వభావాన్ని మరొక్కసారి గమనించాలి, గమనిస్తా ఉన్నారు. నీ నీచ బుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు.